ఆయన నిజమన మీకు ఒక ప్రత్యేకమైనటువంటి విషయం అయితే చెప్పడానికి, ఒక ప్రత్యేకమైన విషయమే కాదు జరిగినటువంటి సంఘటన చెప్పడానికి నేను మీ మధ్యలోకి వచ్చాను. యథార్థమైన సంఘటన ఒక ప్రాంతంలో జరిగింది. ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి చక్కనైనటువంటి కుర్రోడు వ్యభిచారిని ప్రేమించాడు. ఎక్కడ చూసాడో తెలియదు, ఎలా చూసాడో తెలియదు. మొత్తానికి వ్యభిచారిని చూసి ఆమెని లవ్ చేసి ఇంకా కొన్ని రోజులు లవ్ చేసుకున్నారు. ఇంకా పెళ్లి అయితే చేసుకున్నారు. మొత్తానికి ఆమె వ్యభిచారి అనే విషయం తెలియదు. చాలా మంది మరి చూసినట్లయితే వాళ్ళ స్నేహితులకి ఈమెను చూపించినప్పుడు ఈమెను ఎక్కడో చూసినట్టుంది అని అన్నారట. కానీ ఎక్కడో చూస్తుంటారులే, వాళ్ళకి గుర్తులేదు, వ్యభిచారి కదా. అయితే మొత్తానికి కుర్రోడైతే చక్కగా పెళ్లి చేసుకున్నారు. ఒక దగ్గర అపార్ట్మెంట్ తీసుకున్నారు. 4వ అంతస్తులో కాపురం అయితే పెట్టారు. 4వ అంతస్తులో కాపురం పెట్టి ఈడేం చేస్తాడంటే భార్యని బాగా ప్రేమిస్తాడు. ఎందుకంటే చాలా మంది బాయ్స్, పురుషులు స్త్రీల కోసం లవ్ ఫెయిల్యూర్ అయితే చనిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎందుకంటే అంత ట్రూగా, అంత పిచ్చిగా ప్రేమిస్తారు అన్నమాట పురుషులు. ఎక్కడ చూసినా స్త్రీలు చాలా మంది ఏంటంటే పురుషుల్ని ద్వేషిస్తూ ఉంటారు. కానీ నిజానికి జరిగే విషయం ఏంటంటే పురుషుల్లో ఉన్నటువంటి ప్రేమ అంత శ్రేష్టమైన ప్రేమ ఎక్కడా ఉన్నది. ఎందుకంటే దేవుడు స్త్రీని చేసేటప్పుడు ఇంకెక్కడి నుంచి వేరే మట్టిని కానీ దేన్ని తీసుకోలేదు. ఆదాములో ఉన్న పక్కటెముకలు తీసుకుని స్త్రీని చేశాడు. అంటే ఆదాము పక్కటెముక దేవుడు విరగొట్టడానికి ఆదాము పర్మిషన్ ఇచ్చాడు. ఇట్స్ అ పెయిన్. రిప్స్ ఇరిపితే ఎలా ఉంటది, అంత పెయిన్ కూడా స్త్రీ గురించి పురుషుడు భరించాడు. ఈడైతే పెళ్లి చేసుకున్నారు, 4 అంతస్తుల కాపురం ఉన్నారు. అయితే ఈడు చాలా అందగాడు, చాలా బ్యూటిఫుల్ గా ఉంటాడు. కానీ ఈడు ఏం చేస్తాడంటే ఆమె అలా ఆవిడ నైట్ వేసుకుని బయటకు వచ్చి చండాలంగా, అంటే ఎక్స్పోజింగ్ చేయడం దానికి కాబట్టి వేష్య కదా. వేష్య ఏం చేస్తారు, శరీర భాగాలను చూపించుకొని కస్టమర్లను తన దగ్గరికి ఆక్రమించుకొని రప్పించుకొని ధనం సంపాదించుకొని బతికేటువంటి వృత్తి దాన్ని. ఎందుకంటే వేష్యకి ఇంకొక అలవాటు ఏంటంటే ఒక వ్యక్తి సరిపోడు. ఎందుకంటే విస్తారముగా, అంటే కొత్త కొత్త రుచులు మారాలి, టేస్ట్ మారాలి. దానికి అలా ఆస్వాదిస్తుంది అనమాట. లేకపోతే ఆ వృత్తి చేయలేదు. ఇది ఏం చేస్తుందంటే ఎక్స్పోజింగ్ చేయడం, చండాలంగా ఈ చెస్ట్ కనిపించేటట్టు నిలబడటం. ఎందుకు ఇలాగా ఈడంటాడు, ఈడు ప్రేమిస్తారు కదా, బయటకు కూర్చొని లోపలికి వెళ్ళి మంచి బట్టలు వేసుకో, లోపలికి వెళ్ళు. అసలు విషయం ఏంటంటే ఈడేమనుకుంటాడంటే తన భార్యని ప్రేమిస్తూ చెప్తున్న విషయాలు ఏంటంటే తను లోపలికి వెళ్ళమని చెప్పడం, లేకపోతే కేర్ తీసుకోవడం. అసలు విషయం ఏంటంటే అది లోపలికి వెళ్ళమని చెప్తుంటే మాట్లాడితే ఇది బయటకే వస్తుంది. ఏంటంటే ఎదురుగా ఒక చండాలమైనటువంటి కుర్రోళ్ళు బ్యాచులర్స్ దిగారనమాట. వాళ్ళు చండాలంగా ఉంటారు. వాళ్ళు నిక్కర్లు వేసుకుని బయట కూర్చుంటే ఆ నిక్కర్లో నుంచి వాళ్ళ అందాలు చూడటం, వాళ్ళ పెక్కలు చూడటం, వాళ్ళు ఏం చేస్తున్నారో కనిపెట్టడం, వాళ్ళకి తెలియకుండానే బీటు కొట్టడం, ఇది చేసే పని. ఈడేమనుకుంటాడు, నా భార్య చాలా మంచిది. వేషం తెలియదు కదా, వేషం తెలియదు, ప్రేమిస్తా ఉన్నాడు, కేర్ తీసుకుంటాడు, మంచి చెప్తున్నాడు. నువ్వు అలాగ ఉండకూడదు, అలాంటి బట్టలు వేసుకోవద్దు, నైట్ చక్కగా వేసుకో, మంచిగుండు, అదే బయట ఏంటి చండాలంగా, నీటిగుండు. అయితే ఇదేంటి భర్తతో మాట్లాడటం, దీని కళ్ళు, దీని చూపు బయట ఉండటం. ఇంకో విషయం ఏంటంటే దీనికి, ఈ వేషికి ఎందుకు నేను చెప్తున్నా అంటే యథార్థ సంఘటన చూసినట్లయితే నేను చెప్పే విషయం. అందుకనే దైవ గ్రంథంలో ఈ విధంగా చెప్పబడింది. సామెతలు 7:10లో అంతటా వేషము వేసుకున్న కపటము గల స్త్రీ ఒకటి వారిని ఎదుర్కొన వచ్చాను. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది. అంటే దీని పరిస్థితి ఏంటంటే స్వేచ్ఛగా తిరిగేది. ఇప్పుడు పెళ్లి అయిపోయింది, బంధకంలో ఉండిపోయింది. ఈ లవ్ చేస్తూ కూడా చాలా మందిని, ఎంత మందితో మరి శరీర సంబంధమైనటువంటి సుఖాన్ని అనుభవించిందో తెలియదు. దాని పాదములు దాని ఇంట నిలవవు. ఎందుకంటే అది ఇంట్లో ఉండడానికి ఇష్టపడదు. ఎప్పుడు కూడా లోపల పవిత్రంగా చక్కనైనటువంటి స్త్రీలా ఉంటుంది దానికి. ఎందుకంటే బయట తిరగాలి, ఎక్కడైనా తిరగాలి. ఎందుకంట ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వెదుల్లోనూ అది ఇండును, ప్రతి సందు దగ్గర అది పొంచి ఉండును. అది వానిని పట్టుకుని ముద్దు పెట్టుకుని సిగ్గుమాల ముఖం పెట్టుకుని ఇట్లనెను.
సమాధాన బల్ల నేను అర్పింపవలసి ఉంటిని, నేడు నా మొక్కుబళ్ళు చెల్లించున్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకున్న వలనని రాగా, నిన్ను ఎదుర్కొన్న వలన బయలుదేరగా నీవే కనబడితివి. దేవునికి స్తోత్రం. ఏమంటది ఆ వేశ్య? ఏమంటది ఆ వేశ్య? ఏమంటదంటే, అయ్యో నేను నీ దగ్గరికి రావాలని చూశాను, నేను ఎదుర్కోవాలని చెప్పి చూశాను, నేను కలుసుకోవాలని చూశాను, కానీ నువ్వే ఇంతలోగా నాకు కనబడ్డావు. వా వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్, చాలా హ్యాపీగా ఉంది అని అంట. తన ఇంటిలో తన పాదాలు నిలవు. ఒక పురుషునితో శృంగారానికి అనుమతించదు. అనేక రుచులు కావాలి, అనేకమైనటువంటి పాపపు విషయాలు కావాలి. ఈ విషయాలు ఈడేంటంటే ప్రతిరోజు ఈడు వచ్చేసరికి అది బయటే ఉండేది. బయట ఉండడం, కావాలని అక్కడ చేరేసుకుని కూర్చోవడం, కావాలని ఇచ్చేయడం, సైకిల్ చేయడం. తర్వాత దీని ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ అంతా కూడా ఏం చేస్తుందంటే, ఎవరైనా డీపీలు చూస్తూ ఉంటుంది, వాట్సాప్లో డీపీలు చూసి ఎవడ అందంగా ఉంటే వాడిని జూమ్ చేసి చూసి వెంటనే వాడికి ఏం చేస్తుందంటే హాయ్ పెట్టడం, ఫ్లవర్స్ పంపించడం, మెసేజ్లు పంపించడం. అంటే ఈ విషయాలన్నీ కూడా ఏమైందంటే వీడికి ఈ ప్రేమించి, అతిగా ప్రేమించి, తల్లిదండ్రులను విడిచి, తల్లిదండ్రుల్ని కూడా వదిలేసి, అన్ని విషయాల్లో ఇచ్చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ప్రియుడికి, ఈ కుర్రోడికి తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయిందంటే, ఒకసారి తన ఫోన్ లాక్ వేయలేదు, ఎప్పుడు ఫోన్ చెక్ చేయలేదు, ఎందుకంటే అంతగా ప్రేమించాడు కదా. లాక్ వేయకపోతే ఆ ఫోన్ ఒకసారి వాట్సాప్ లో ఏదో మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ లో ఏమని ఉందంటే, చాలా రోజులైంది మనం కలుసుకుని, తృప్తిగా కలుసుకున్నాం, అబ్బా నాకైతే స్వర్గంలోనికి తీసుకెళ్ళావు నువ్వు, ఇంకా ఇంకా నిన్ను కలవాలని ఉంది, మరి ఎప్పుడు ఫోన్ చేసినా సరే నువ్వు మా ఆయన ఉన్నాడు అంటున్నావు, మా ఆయన చూస్తాడని అంటున్నావు, మరి ఏంటి, అలాగే నాతో పాటు ఇంకొక 4 ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, మరి వాళ్ళకి కూడా నువ్వు ఓకే చెప్పాలి, ఇంతకు ముందు కూడా మనం అలా చేశాం కదా అని చెప్పేసి వాడు వాయిస్ మెసేజ్ పెట్టేసరికి, ఆ వాయిస్ మెసేజ్ వీళ్ళ వైఫ్ పడుకునిపోయింది, ఈ వేశ్య పడుకునిపోయింది. ఈడ వాయిస్ మెసేజ్ విని గుండెలు పగిలిపోయి రాత్రంతా కృంగిపోయి ఏడ్చి బాధపడి మరుసటి రోజు ఉదయం ఏం చేశాడంటే, ఇంకా సైలెంట్ గా, ఇంకా సింపుల్ గా వెళ్ళిపోయి ఆ వాయిస్ మెసేజ్ అంతా అక్కడ కాపీ చేసుకొని వెంటనే ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి, పోలీస్ స్టేషన్లో పలానా జరుగుతుంది, ఇలా జరుగుతుందని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళకి గట్రా అందరికి చెప్పాడు. ఏమైందిరా అంటే, ఎందుకు ఇలా జరిగింది మమ్మీ, నేను మోసపోయాను, చాలా మోసపోయాను, నేను ప్రేమించాను దానికి, కానీ దానికి 100 మంది అబ్బాయిలతో సంబంధాలు ఉన్నాయి, శారీరక కోరికలు తీర్చుకుంది, ఒకరు కాదు 5 వరుసగా 5 6 అంటే మరి చూసి గ్రూప్ సెక్స్ లో కూడా తను ఉంది, ఆ విషయం క్లియర్ గా ఉంది, ఇదిగో ప్రూఫ్స్ అని చెప్పేసి. అంటే అలా తల్లిదండ్రులు, కుర్రోడు తాలూకు తల్లిదండ్రులు అందరూ ఏం చేశారంటే వెంటనే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టేసి దాన్ని తీసుకుని వచ్చి అవతల వాళ్ళ తరఫున వాళ్ళ అమ్మలందరికీ తెలుసు, వాళ్ళ అమ్మలు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత జరిగిన విషయం ఇవన్నీ చాటింగ్స్ ఇవన్నీ కూడా కాపీ చేసి పెట్టుకున్నారు కదా, అన్ని కూడా స్క్రీన్ షాట్లు కూడా పెట్టుకున్నారు కదా, వాయిస్ మెసేజ్లు పెట్టుకున్నాడు కదా, ఇవి సార్ ఇది పరిస్థితి అని చెప్పినట్టు వాళ్ళ అమ్మలు అన్నారు. ఈ పిల్లకి అలాగిన అమ్మలు ఏమన్నారు తెలుసా, బాబు మీరు ప్రేమించుకుంటున్నారనే విషయం మాకు తెలుసు, నిన్ను చూస్తే చాలా మంచోడిలా కనిపించావు, నీ కుటుంబం కూడా సాంప్రదాయమైన కుటుంబం అని మాకు తెలుసు బాబు, నీకు చెప్పాలనుకున్నాం కానీ మేము చెప్తే ఎక్కడ అపార్థం చేసుకుంటావు. ఎవరి గురించి? వాళ్ళ కూతురు గురించేనంట. వాళ్ళ అమ్మ చెప్తుంది, నా కూతురు గురించి నేను నీకు చెప్పాలనుకున్నాను, ఆమె ఎంత నీచురాలో, ఎంత దౌర్భాగ్యురాలో, వాయి వరస మర్చిపోయి చిన్న పెద్ద లేకుండా ముసలోలతో కూడా వ్యభిచారం చేసింది నా కళ్ళ ముందు, ఆ విషయాలు నీకు చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు ప్రేమ అనేటువంటి వేషములో, కపటమైనటువంటి వేషంలో మునిగిపోయావు, నీకు ఎలా చెప్పినా నువ్వు అపార్థం చేసుకుంటాను వదిలేశాను. కానీ సరైన సమయం వచ్చింది, పోలీస్ స్టేషన్లో చెప్పింది, నా కూతురు చాలా మంచిదే కాదు, నీచురాలు, వ్యభిచారి, అనేకులతో అక్రమ సంబంధాలు తనకున్నాయంటే వెంటనే పోలీసులు అవన్నీ విచారణ చేసి టకటకమని ఇంకా కోర్టు వరకు వెళ్లకుండా ఆన్ ది స్పాట్ లో ఆ జట్ట విడిపోయింది. వాడు విమోచన పొందాడు, వాడు విడుదల పొందాడు. ప్రియమైనటువంటి నా ప్రియమైన తమ్ముళ్ళు, నా ప్రియమైన అన్నలు, ఈ రోజు నేను చెప్తున్న విషయం ఏంటంటే, మీరు ప్రేమిస్తున్నటువంటి అమ్మాయితో పెళ్లికి రెడీ అవుతున్నారు, కరెక్టే, ఆమెను అధికంగా ప్రేమిస్తున్నారు, కరెక్టే, ఆమె లేకపోతే చచ్చిపోతాను అంటున్నారు, కరెక్టే, ఆమె అంటే పిచ్చెక్కిపోతున్నారు, కరెక్టే, కానీ ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, మునుపు ఆమె ఎలా ఉంది, ఆమె చాట్ హిస్టరీ ఏంటి, ఆమె పరిస్థితి ఏంటి, ఆమెకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఆమె ఒక్కసారి ఆ వేశ్య పరిస్థితి చూస్తే, శరీరాన్ని చూసిన వెంటనే వేశ్య కాదని తెప్పవచ్చు ఏంటి, ఆ విషయాలన్నీ
జాగ్రత్తగా గ్రహించుకొని జాగ్రత్తగా ఆలోచించి వివాహము అనేటువంటి మరో మెట్టుకి మీరు వెళ్ళాలి. లేకపోతే ఈ కుర్రోడు ఎలాగైతే మోసపోయాడో, కృంగిపోయాడో, ఆ తర్వాత మళ్ళీ సెట్ అయ్యాడు, మీరు కూడా అలాగే మోసపోవాల్సి ఉంటుంది. స్త్రీలనే కాదు నేను చెప్పేది, పురుషుల గురించి కూడా మీరు, స్త్రీలు, నా చెల్లెళ్ళు, నా ప్రియమైన అక్కలు కూడా మీరు జాగ్రత్త చూసుకోండి. ఈ మధ్యకాలంలో ఒక విషయం జరిగింది. ఒక మంచి కుర్రోడు మందిరానికి వెళ్తాడు, చక్కని భయభక్తులు కలిగిన వాడు, స్ట్రిక్ట్ గా ఉంటాడు, కాబట్టి కొంచెం పొట్ట ఉంటుంది, కర్రీగా ఉంటాడు. ఆ కుర్రోడు చాలా మంచోడు, నెలకి 50,000 సంపాదిస్తాడు, ఏ అలవాట్లు లేవు వాడికి. వాడికి ఒక సంబంధం వచ్చింది. ఆ పిల్ల తాలూకా తల్లిదండ్రులు వాళ్ళ అన్నలు వెరిఫికేషన్లు చేస్తున్నారు, వెరిఫికేషన్ల మీద వెరిఫికేషన్. ఇల్లు ఎలా ఉంది, కుర్రోడు ఎక్కడ పని చేస్తాడు, ఏ చర్చికి వెళ్ళాడు, ఎన్ని సంవత్సరాల నుంచి, ఏ అలవాట్లు ఉన్నాయా లేవా, ముందుకు వెళ్తాడా వెనక్కి వెళ్తాడా, ఒక అబ్బాయి గురించి ఇన్ని వెరిఫికేషన్లు చేస్తున్నాం. చూడండి ఎంత మంచోడికి, గుడ్ క్యారెక్టర్. అలాగే అమ్మాయి కొరకు కూడా వెరిఫికేషన్ చేయి. వాట్ ఈజ్ అవర్ పాస్ట్, వాట్ ఈజ్ అవర్ ప్రజెంట్ అనే విషయాలు చూసుకుని దేవుని దగ్గర మోకరించి వివాహానికి సిద్ధపడితే మంచి వైఫ్ మీకు వస్తుంది, మోసపోరు. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని నేను నమ్ముతూ మీ మేలు కోరుతూ మీకు చేయమన్నా. థ్యాంక్ యూ.